జర్నలిస్ట్ సోదరులందరికీ నమస్కారం. మన పాత సమితి వాళ్ళు ఒక వీడియో, ఒక లెటర్ రిలీజ్ చేశారు నిన్న. అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లెటర్. అందులో 9.4 ఎకరాల భూమిని, తమ ఆధీనంలో భూమిని తమకు కేటాయించాలని కోరుతూ రాసిన లెటర్ అది. ఆ లెటర్ని కిరణ్ కుమార్ రెడ్డి కలెక్టర్కు పంపించారు. అందులో బట్ విచిత్రం ఏంటంటే 2011లో సీఎంకు రాసిన లెటర్ ఇంతవరకు అతిగతి లేదు. కలెక్టర్ రాస్తే కలెక్టర్ మరి తర్వాత ఫైల్ ప్రపోజ్ చేసి అది క్యాబినెట్కి వెళ్ళాలి కదా. మరి కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో అది క్యాబినెట్కి ఎందుకు వెళ్ళలేదు? క్యాబినెట్ ఆమోద ముద్ర తీసుకొని జీవో ఎందుకు రాలేదు? ఆ తర్వాత మళ్ళీ 2011 నుంచి తర్వాత రాష్ట్రం విడిపోయింది. చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు. చంద్రశేఖరరావు హయాంలో ఎక్స్ట్రా కాన్స్టిట్యూషనల్ అథారిటీగా పేరుగాంచిన కేటీఆర్ మన శైలేష్ రెడ్డి గారికి, అప్పటి సెక్రటరీ గారికి చాలా క్లోజ్. మరి శైలేష్ రెడ్డి గారు కిరణ్ కుమార్ రెడ్డికి రాసిన లెటర్ లాంటిది చంద్రశేఖరరావు గారికి రాసి దాని మీద ఫైల్ పుటప్ చేయించి క్యాబినెట్కి ఎందుకు పంపించలేదు? క్యాబినెట్ ఆమోద ముద్ర ఎందుకు వేయించలేదు? చంద్రశేఖరరావు 10 సంవత్సరాల పాటు సీఎం ఉన్నాడు. 10 సంవత్సరాల కాలంలో మన జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు 10 సార్లు కలిశారు, 15 సార్లు కలిశారు. వాళ్ళకు అప్పటి రాజశేఖర రెడ్డి కేటాయించిన స్థలం తీసుకునేందుకు, అక్కడ తీసుకునే దాన్ని జర్నలిస్టులకు కేటాయించేందుకు పలు రకాల చర్చలు చెప్పారు. చంద్రశేఖరరావు పలు రకాల ప్రపోజల్ చేశాడు. ల్యాండ్ ఇవ్వడం లేని చంద్రశేఖరరావు ఫ్లాట్లు కట్టిస్తాడు, ఇంకేదో చేస్తాడు. చర్చ జరుగుతున్నాయి. 10 సంవత్సరాలు చర్చ జరిగాయి. కోర్టు విషయం కూడా చర్చించారు వాళ్ళు. ఆ సమయంలో మన ఈ సమితి వాళ్ళు, ఈ మేనేజింగ్ కమిటీ వాళ్ళు చంద్రశేఖరరావుతో ఎందుకు చర్చ జరపలేదు? ఎందుకు 9.14 గుంటల 9 ఎకరాల 14 గుంటల భూమిని తీసుకునేందుకు, తమ ఆధీనంలో ఉన్న భూమిని తమ కేటాయింపజేసుకునేందుకు ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఎందుకు సక్సెస్ కాలేకపోయినారు? ఆ తర్వాత 2014లో రాష్ట్ర విభజన జరిగి 2000 తర్వాత చంద్రశేఖర్ 10 సంవత్సరాలు, ఇప్పుడు మళ్ళీ లాస్ట్ 1 ఇయర్ నుంచి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారు. ఆయన ఇప్పుడు కలిశారా? ఆయనకు ఈ లెటర్ గురించి చెప్పి, కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ని గురించి మాట్లాడి మరో అదనంగా ఇంకో లెటర్ ఇచ్చి ఆయనకి దాన్ని ఏమన్నా ఆ 9.14 ఎకరాల భూమిని తీసుకునేందుకు ప్రయత్నం చేశారా? జీవో క్యాబినెట్లో పెట్టించారా? ఎందుకు పెట్టించలేకపోయినారు? మరి ఎప్పుడో కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ రాసాం మేమంటారు తప్పిసి, ఆ తర్వాత చంద్రశేఖర్ సీఎం అయ్యాడు, రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు. మరి వారికి ఎంతో ఎందుకు మాట్లాడలేదు? వారితో చర్చించలేదు? వారితో మాట్లాడి ఒప్పించి ఈ భూమిని ఎందుకు తీసుకోలేకపోయినారు? ఏమిటి కారణం? కిరణ్ కుమార్ రెడ్డి లెటర్ రాసాము, ఆయన కలెక్టర్ పంపించాడు అంటారు తప్పిస్తే 2011లో సీఎం లెటర్ రాస్తే 2013లో రాజనగర్ డిప్యూటీ కలెక్టర్ వీళ్ళకి షోకాజ్ నోటీస్ ఎందుకు ఇచ్చాడు? భూమి మా ఆధీనంలో ఉంది, మా ఆధీనంలో అంటారు. మరి షోకాజ్ నోటీస్ ఇచ్చేసాడు కదా. అప్పుడు ఇది మా భూమి ఎందుకు చూపించలేకపోయినారు? మీ ఆధీనంలో ఉంటే స్టేటస్కు అంటారు. స్టేటస్కు ఎక్కడుంది? అక్కడ ఒక బోర్డు ఉందా? ఇది జర్నలిస్ట్ కోఆపరేటివ్ సహకార సంస్థ భూమి అని బోర్డు ఉందా? సరిహద్దులు ఉన్నాయా? ఏమిటిదంతా? 2011లో అప్పటికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రాసిన లెటర్ గురించి చెప్తారు తప్పిస్తే, ఆ తర్వాత 2 సీఎంలు అయ్యారు. వాళ్ళతో ఏం చేశారు మీరు? రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ జర్నలిస్ట్ కాలనీ వాళ్ళకి 70 ఎకరాల భూమిని ఇస్తూ 70 ఎకరాల భూమికి సంబంధించిన పత్రాలు అందజేస్తూ పెద్ద సభ నిర్వహించాడు. మన జర్నలిస్టులందరూ ఆయన సన్మానించారు. అప్పుడు ఈ మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఈ 9.14 ఎకరాల భూమి గురించి ఆయనతో ఎందుకు మాట్లాడారు? అక్కడ ఒక ప్రకటన ఎందుకు చేయించలేదు? ఎందుకు? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం వీళ్ళకి లేదా? ఏం చెప్పారు వీళ్ళు? కిరణ్ కుమార్ రెడ్డికి లెటర్ రాసాము, కలెక్టర్కి వెళ్ళింది, కలెక్టర్ ఎండార్జ్ చేశాడు. కలెక్టర్కి ఎండార్జ్ చేసి కలెక్టర్ యాక్షన్ తీసుకుంటే ఆ కలెక్టర్ కింద పనిచేసి రాజనగర్ డిప్యూటీ కలెక్టర్ మీరు షోకాజ్ నోటీస్ ఎందుకు జారీ చేస్తాడు? ప్రభుత్వ భూమిలోకి చర్యలు తీసుకుంటామని ఎందుకు హెచ్చరిస్తాడు మిమ్మల్ని? ఎందుకు? కారణం చెప్పగలుగుతారా? ఇది లెటర్ సంగతి. ఇక మన మేనేజింగ్ కమిటీ వాళ్ళు ఒక వీడియో రిలీజ్ చేశారు నిన్న. ఇదే భూమి 8 ఎకరాలు అని. ఎక్కడుంది అది? ఆ వీడియో చూసిన వాళ్ళకి ఆశ్మి ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇదే భూమి, ఇదే చూపిస్తాం చూడండి, ఇక మీకు ఎలాంటి అనుమానాలు ఉండకూడదు అంటాడు. అనుమానాలకు తావు లేకుండానే వీడియో ఉందా?
వీడియోలో ఆ 8 ఎకరాల భూమికి సంబంధించిన సరిహద్దులు చూపించారా? ఇంకో ఇది బౌండరీ అని ఎక్కడైనా రాసిందా? ఇది గోపన్పల్లి జర్నలిస్ట్ కాలనీలకు కేటాయించిన భూమిలోని మిగులు భూమి అని రుజువు చేసేందుకు ఒక్క సాక్ష్యం చూపించారా? ఇది అంటారు, ఇది సరిహద్దులు అంటారు. ఎక్కడున్నాయి సరిహద్దులు? వేణుగోపాలరావు గారి ఇంటెన్ కార్నర్ అక్కడ ఆ బిల్డింగ్ చూపించారా? ఇది బిల్డింగ్, వెనకాల స్థలం అని, ఈ భూమి అని చూపించగలిగారా? పోనీ వేణుగోపాలరావు మాట్లాడా మా ఇంటి అనుకున్న స్థలం ఇదే అని చూపించాడా? బౌండరీస్ చూపించకుండా ఏదో ఒక భూమిని చూపించి ఇది ఆ 8 ఎకరాలంటే నమ్మమంటారు? ఇది ఎంతవరకు సమంజసము? ఎంతవరకు మంచిది ఇది ఇలా మాట్లాడడం? మీరు నమ్మండి, మేము చేసేస్తున్నామంటారు. ఆ భూమి వేణుగోపాలరావు గారి ఇంటి వెనుక వైపు ఉన్న భూమి అనడానికి రుజువులు ఏమిటి? బౌండరీస్ ఏం చూపించారు? కనీసం ఆ కెమెరాని చుట్టూ కొండల వైపు కూడా తిప్పుకోలేకపోయారు. వీళ్ళు కానీ ఆ భూమికి సంబంధించిన ఒక్క సాక్ష్యం చూపించిన ఇదే భూమి అని చెప్తే ఆ సాక్ష్యం పెట్టుకొని ఇప్పుడున్న మన పర్సన్ ఇన్ఛార్జ్ మీద యాక్షన్ తీసుకుని వీలుంది. వీళ్ళు ప్రభుత్వ భూములకి ఈ సమితి వాళ్ళు వస్తే కఠిన చర్యలు తీసుకోవాలంటూ రాసిన లెటర్ ఆమె దగ్గర ఉంది. ఆమె కానీ ప్రూవ్ అయితే ఇదిగో ఈ ప్రభుత్వ భూములకు వీళ్ళు వచ్చారని రుజువు అయితే వేణుగోపాలరావు మీద అండ్ హాషి మీద చర్యలు తీసుకుంటారు. అందుకే వాళ్ళు బౌండరీస్ చూపించలేదు. కనీసం వేణుగోపాలరావు నివసించే బిల్డింగ్ వెనకాలన్నారు, ఆ బిల్డింగ్ చూపించలేదు. సో ఇలాంటి విషయాలన్నింటినీ గుర్తించి వీళ్ళు ఏ రకంగా మిస్లీడ్ చేయడానికి ట్రై చేస్తున్నారో తెలుసుకోండి. ఈరోజు ఎన్నికలు, మీరందరూ కూడా మీ ఇష్ట ప్రకారం ఓటేయండి, మీకు నచ్చిన వాళ్ళకే ఓటేయండి. మేము పలానా వాళ్ళకి ఓటేయాలి, పలానా ఓటేయకూడదు అనటం లేదు, అనము కూడా. అయితే వాస్తవాలు దృష్టిలో పెట్టుకొని మీరు ఓటేయండి, మీ వారిని గెలిపించుకోండి, హాయిగా ప్రభుత్వంతో